నమస్కారం అందరికీ. నేను మీ దివ్య పెన్యాల. వెల్కమ్ టు రాధియా ఫార్మ్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, ఈ వీడియోలో కనిపిస్తున్న ఎగ్స్ అన్నీ కూడా ప్యూర్ నాటుకోడి ఎగ్స్ అండి. అది కూడా మన ఫామ్లో ఫ్రీ రేంజ్లో తిరిగినటువంటి నాటుకోళ్ళ నుంచి అయితే కలెక్ట్ చేసిన ఎగ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఈ ఎగ్స్ అనేవి ఫెర్టిలైజ్డ్ ఎగ్స్. సో వీటినైతే మనం ఈరోజు ఇంక్యుబేటర్లో పెట్టబోతున్నాం. టుడే ఈజ్ July 6th అండ్ ఆల్సో తొలి ఏకాదశి. ఒక సెంటిమెంటల్ అండ్ ఆస్పీషియస్ డే కాబట్టి ఇంక్యుబేషన్ ప్రాసెస్ని అయితే మనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఈ ఇంక్యుబేషన్ ప్రాసెస్లో నెక్స్ట్ 21 డేస్ అయితే చాలా కేర్ తీసుకోవాలి. అండ్ ఈ ఎగ్స్ని మనం డైలీ 2 times అయితే రొటేట్ చేయాలి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. అండ్ డైలీ వాటర్ లెవెల్ని చెక్ చేస్తూ ప్రాపర్ హ్యూమిడిటీ అనేది పక్కా మెయింటైన్ చేయాలి. అండ్ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండేలా కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఇంక్యుబేషన్ ప్రాసెస్లో యాక్చువల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, ఎంబ్రియో ఫార్మేషన్ అనేది స్టార్ట్ అయిందా లేకపోతే ఎంటీగానే ఉన్నాయా అనేది క్లియర్ అప్డేట్ అయితే మీకు చూపిస్తాను. మన ఫామ్లో న్యూ లైఫ్ ఫామ్ అవ్వడం అనేది నిజంగా చాలా బ్యూటిఫుల్ మూమెంట్ అండి. సో డోంట్ మిస్ ఇట్. ఇలాంటి అథెంటిక్ ఫార్మింగ్ అప్డేట్స్ కోసం మన రాధియా ఫార్మ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి, మీ దివ్య పెన్యాల.